17 రోజు అలవాట్లు అనండి, డైలీ హ్యాబిట్స్. ఇది అండి నా ఉద్దేశంలో. నీ జీవితము సులువుగా వెళ్ళాలంటే, నీ సేవ సులువుగా వెళ్ళాలంటే, నీ సంసారం సులువుగా వెళ్ళాలంటే, నీ వ్యాపారం సులువుగా వెళ్ళాలంటే, నీవు కొన్ని ఆత్మీయ అలవాట్లు రెగ్యులర్గా చేసుకోవాలి. ఎలా చేసుకోవాలా? రెగ్యులర్. సామెతలు 8:34. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినివారు ధన్యులు. అప్పుడప్పుడు నా గడప యొద్ద కనిపెట్టుకొని, అప్పుడప్పుడు గుడికి వచ్చి, అప్పుడప్పుడు నాకు ఇచ్చిన ద్వారబంధముల యొద్ద కాచుకొని ఉపదేశం వినివారు. ఏమనుంది అక్కడ? అనుదినము. ఎవ్రీ డే. ఎవ్రీ డే. కంటిన్యూటీ బ్రింగ్స్ బ్లెస్సింగ్స్. కంటిన్యూటీ బ్రింగ్స్ బ్లెస్సింగ్స్. రెగ్యులారిటీ బ్రింగ్స్ బ్లెస్సింగ్స్. దేన్నైనా రెగ్యులర్గా చేస్తే నీకేమొస్తాయి? ఆశీర్వాదాలు. లూకా 11:3. గుడికి వస్తున్నావా? రెగ్యులర్గా రా. ఆరాధిస్తున్నావా? రెగ్యులర్గా చెయ్యి. చదువమ్మా. మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము. అయ్యా, సంవత్సరానికి ఒకసారి మాకు ఇచ్చే ఆహారం అంటున్నావా? ఏమనాలా? మాకు కావలసిన అనుదిన ఆహారము. శరీరాహారం నువ్వు తింటున్నావు, చేసుకుంటున్నావు, సమర్థించే ఆత్మీయ ఆహారం నీకు ఎవరివ్వాలా? ప్రభువా ఈరోజు నాతో మాట్లాడు అనే వాక్యం చదవాలా. ప్రభువా ఈరోజు నా వినపు విను అని ప్రార్థన చేసుకోవాలా. ఈ అనుదినం అన్నమాట. ఇది కీ. ఒకవేళ ఈ అనుదిన అలవాట్లు లేకపోతే ఏమైపోతావు? పడిపోతావు. దీస్ ఆర్ ద వెరీ పవర్ఫుల్ హ్యాబిట్స్. దీస్ ఆర్ వెరీ పవర్ఫుల్. 18. మేము దేవుని వాక్యాన్ని నమ్ముతాం కానీ శక్తిని నమ్మం. దేవుడు రోగులను స్వస్థపరిచాడు, అది బైబిల్లో రాయబడింది. దాన్ని ఏమంటారు? వాక్యం. ఆ వాక్యమే అద్భుతమే వాక్యం. ఈ రెండాటిని వేరుపరచొచ్చా? నీ తలని శరీరాన్ని వేరుపరచొచ్చా? అలాగే ఈ రెండు వేరుపరచలేము. హలో, యూ కెనాట్ సపరేట్. పక్కన చెప్పండి, అద్భుతాలను వాక్యమును వేరుపరచలేము అని చెప్పండి. యూ కెనాట్ సపరేట్ ద వర్డ్ అండ్ మిరకల్స్. 2 Timothy chapter 3:4-7. 2 తిమోతి 3:4-7. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారి వరే ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారునై ఉందురు. ఆగండి. పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. అట్టి వారికి ఏమై ఉండమంటున్నాడు? విముఖుడు. చూడండి ఇక్కడ ఇంగ్లీష్ చూడండి. హ్యావింగ్ ఏ ఫార్మ్ ఆఫ్ గాడ్లీనెస్ బట్ డినైయింగ్ ద పవర్ దేర్ ఆఫ్ ఫ్రమ్ సర్చ్. ఏమనుంది ఇంగ్లీష్లో? టర్న్ అవే. వాళ్ళు మళ్ళీ ఫోన్లు చేసినా అవి చేసినా కమ్ ఆన్ డోంట్ గో. అంటే నాకు దేవుడు నమ్ముతున్నాను కానీ అద్భుతాలను మేము నమ్మం, శక్తిని నమ్మం. దట్ ఈస్ నాట్ గాడ్లీ. దట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ గాడ్లీనెస్. ఎంతమందికి అర్థమైంది ఇది? అందరూ చెప్పండి. మేము దేవుణ్ణి నమ్ముతాము, ఆ దేవుని శక్తిని నమ్ముతాము. పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారై ఉందరు, ఇటు వారికి విముఖం. అటువంటి వారు పడిపోతారండి. ఎందుకు పడిపోతారు చూద్దాం. అది కూడా చదువుదాం. 6వ వచనం చదువమ్మా. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి. చూడండి, వాళ్ళు ఏమవుతారంట? పాపభరితులు అయిపోతారంట. నానా విధములైన దురాశల చేత నడిపింపబడతారంట. దేన్ని నమ్మకపోతే? దేవుని యొక్క శక్తిని నమ్మకపోతే. చదవండి. ఎల్లప్పుడూ నేర్చుకొనుచు సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవారు వీరిలో చేరినవారు. దేవుని శక్తిని తుణుచుకరించి వారు పాపంలో పడిపోతారంట. డినైయింగ్ ద పవర్ ఆర్ పీపుల్ హూ ఫాల్ ఇన్ టు టెంప్టేషన్. 19, 20. తిరస్కారము, రిజెక్షన్. తిరస్కారము అనండి. అప్పుడప్పుడు తల్లిదండ్రులు పెద్దవాడిని ప్రేమిస్తారు, కొంతమంది చిన్నవాడిని ప్రేమిస్తారు, కొంతమంది కూతురు ప్రేమిస్తారు, కొంతమంది కొడుకుని ప్రేమిస్తారు. నో. కొంతమంది వాడికి కొంటారు, వీడికి కొంటారు. ద్వేషము మంచిది కాదు. ద్వేషము అంటే పార్షియాలిటీ ఎంతమంది తెలుసు? వేరువేరుగా చూచుట పిల్లల్ని. యాకోబుకి మొదటి భార్య ఎవరు? లేయా. రెండో ఆమె ఎవరు? రాహేల్. కానీ యాకోబు ఎవరిని ప్రేమించాడు? రాహేల్ని ప్రేమించాడు, లేయాని ద్వేషించాడు. చూద్దాం. ఆదికాండం 29:30-31 చదువుదాం. యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయాల కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేసెను.
లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. ఏం రాహేలు చేశాడంట? లేయా గర్భం ఏం చేయబడ్డదంట? లేయా ద్వేషింపబడ్డదంట. ద్వేషం, రిజెక్షన్. ఈ ద్వేషించడం వల్ల ఏం జరిగింది? ఇప్పుడు ఆ ద్వేషములో మొదట పుట్టిన కుమారుడి పేరేంటి? ఎవరికైనా తెలుసా? రూబేను. పుట్టిన తర్వాత రూబేను ఎదుగుతున్నాడు. రూబేను తండ్రి ద్వేషిస్తున్నాడు తల్లిని, తండ్రి ద్వేషిస్తున్నాడు మొదటి కొడుకుని, రెండో కొడుకుని ద్వేషిస్తూ ఉన్నాడు రూబేన్ని. అయితే ఏం జరిగిందో చూద్దాం. ఆదికాండం 35:22. ఇశ్రాయేలు ఆ దేశములో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్ళి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించెను. ద్వేషము, ఒక వ్యక్తి ద్వేషిస్తే ఆ వ్యక్తి ఎందులో పడతాడు? శోధనలో పడతాడు, పాపంలో పడిపోయాడు. రిజెక్షన్ మేక్స్ యూ టెంప్టెడ్ అండ్ ఫాల్ ఇన్ టు టెంప్టేషన్. అందుకే నీ పిల్లల్ని ద్వేషించొద్దు, నీ భార్యను ద్వేషించొద్దు, నీ భర్తను ద్వేషించొద్దు. ఇఫ్ యూ హేట్ ఇట్ విల్ లీడ్ యూ టు టెంప్టేషన్. ద్వేషం నిన్ను శోధనలో పడేస్తుందంట. చూసారా, యాకోబేమో శపిస్తాడు రూబేన్ని. రూబేను, నువ్వు పైకి రావు, నువ్వు తప్పు చేసావు. తప్పు ఎవరిదే? యాకోబుది. యాకోబుదా రూబేన్దా? యాకోబుది. ఏం చేశాడు యాకోబు? రూబేన్ని, ఆమె తల్లిని ఏం చేశాడు? ద్వేషించాడు. ఇప్పుడు ఎవరిని తిడుతున్నాడు? రూబేన్ని తిడుతున్నాడు. రూబేను, నువ్వు తప్పు చేసావు, నువ్వు పైకి రావు. See that? Wrong stuff. Rejection makes you fall in temptation. దావీదుని ఏం చేశారు? ద్వేషించాడు వాళ్ళ తండ్రి. నువ్వు ఎందుకు పనికిరావరా, వేస్ట్గాడు, నువ్వు పోయి గొర్రెలు కాసుకో అన్నాడు. ఇంట్లో ఏముంది? ద్వేషం. అందుకే దావీదు రక్షింపడిన రాజైనా సరే ఏముంది దావీదులో? శోధనలో పడిపోయేవాడు, తృప్తి చెందట్లే. రిజెక్షన్ విల్ నాట్ బి సాటిస్ఫైడ్ ఇన్ ఎ రాంగ్ వే. రిజెక్షన్ ఇస్ డేంజరస్. Don't reject people, especially the known people in the family. Rejection. మత్తయి సువార్త 5:6 21. నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. అప్పుడప్పుడు మనం నీతిగా ఎందుకు ఉండలేమో తెలుసా? నీతి కొరకు ఏం కలిగి ఉండాలంట? ఆకలి కలిగి ఉండాలంట. ఆకలి తప్పు, అరే నేను ఉండాలి, ఎన్నిసార్లు పడిపోయినా కాదు, నువ్వు ఎన్నిసార్లు పడిపోతావు అని కాదు, ఎంత ఆకలిగా ఉన్నావు అనే దాన్ని బట్టి దేవుడు నీ యొక్క ఆకలిని తీరుస్తాడంట. గాడ్ సాటిస్ఫైస్. దప్పికొనుట, నీతి కొరకు ఆకలి దప్పులు కొనుట. 22. మత్తయి సువార్త 6:13 మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించు. ఊరికే ప్రార్థించడం కాదు, ప్రభు నాకు ఆశీర్వదించు, ఆవరం ఇచ్చే అని కాదు. ఈ శోధనలో, ఈ ప్రత్యేకమైన నా బలహీనతలో నేను పడకుండా నన్ను నిలబెట్టు అని ప్రత్యేకంగా ఏం చేయాలంటే దాని కొరకు ప్రార్థన చేయాలంటే. ప్రత్యేకమైన ప్రార్థన అనండి, స్పెషల్ ప్రేయర్. 40 days ప్రేయర్ చేయాలా దాని కొరకు. ఆ శోధనలో పడిపోతున్నాం అంటే ఈ దురలవాటు బయటికి రావాలని, స్పెషల్లీ ఫర్ దట్ ఏరియా. 23. వెండిని వెతికినట్లు, దాచబడిన ధనమును వెతికినట్లు వెదుకుట. సామెతలు 2:3-6. సామెతలు 2:3-6 ఏమనంటా తెలుసా? అక్కడ చదవమ్మ, ఒకసారి చదవాలి. తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు. వెండిని వెతికినట్లు వెతకాల, దాచబడిన ధనం వెతికినట్లు వెతకాల. సమయం గడుపు, అప్పుడు అది ఎంత గొప్పదో నీకు అర్థమవుతుందంట. 24. గురి వద్దకు వెళ్ళుట. ఎక్కడికి వెళ్ళుట? గురి వద్దకు. సంసోన్కి ఇక్కడ ఫిలిస్తీన్ని జయించడానికి దేవుడు ఎవరిని అభిషేకిస్తాడు? సంసోన్ని అభిషేకిస్తాడు. కానీ సంసోన్ పెద్దోడు అవుతున్నా సరే తల్లిదండ్రులు పంపరు, వద్దు అంటారు. అప్పుడు ఏం చేయాలి? సరైన మార్గం తీసుకెళ్ళిపోతే శోధనలో పడతాడు. ఫిలిస్తీన్ల స్త్రీని పెళ్లి చేసుకుంటాడు. దురలవాట్లకి వెళ్ళి శోధనల తర్వాత మళ్ళీ శోధనలో పడి గురికి ఎలాగోలాగా గురి చేరుస్తాడు. భయము. నీ గురి వద్దకు నువ్వు పరిగెడితే శోధనలో నువ్వు పడవు. సాధారణంగా శోధనలో పడకుండా గురి వద్దకు చక్కగా వెళ్ళాలా, కానీ ఆ గురి వద్దకు వెళ్ళకపోవడం వల్ల శోధనల గుండా, ముళ్ళ కంచెల గుండా వెళ్ళి తన గురిని నెరవేర్చుకున్నాడు. 25. ఎక్కడ ఉండాల్సింది అక్కడే ఉండాలా. అగైన్ రాంగ్ లొకేషన్. ఓకే, యూదాది చెప్పాను, ఈసావుది చెప్పాను, దావీదు విషయం కూడా చెప్పాను. 2 సమూయేలు 11 మొదటి 2 వచనాలు.
2 సమూయేలు 11వ అధ్యాయం మొదటి 2 వచనాలు. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలీయులందరినీ పంపగా. ఆగండి, నేను ఇప్పుడు ఈరోజు జాబ్కి వెళ్ళాలా, ఈరోజు ఎగ్జామ్ ఉంది, నేను ప్రేయర్ చేసుకుంటా మమ్మీ. ఏం చేస్తావు? ప్రేయర్, నేను ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తా. ఓడి వీకండి. ఎగ్జామ్స్ టైంలో ఏం చేయాలా? చదువుకునే ఎగ్జామ్స్ రాయాలా. ఓకే, ప్రార్థించే టైంలో ప్రార్థించాలా. దావీదు ప్రార్థించే టైంలో, స్తుతించే టైంలో, అన్నీ చేసే టైంలో, యుద్ధాలు చేసే టైంలో ఏం చేయాలి? దావీదు యుద్ధాలు చేయాలా. కానీ యుద్ధం చేయకుండా మేడెక్కాడు. ఎందులో పడ్డాడు? శోధనలో పడ్డాడు. నేను యుద్ధానికి వెళ్ళను, నేను పైన ప్రేయర్ చేసుకుంటా అని యుద్ధానికి వెళ్ళకుండా పైన 2 చేతులు ఎత్తి ప్రేయర్ చేసుకుంటా శోధనలో పడతావు నువ్వు. యుద్ధానికి వెళ్ళవలసినవి యుద్ధానికి వెళ్ళు. ఉపవాసం ఉండే టైంలో ఉపవాసం ఉండు, ప్రార్థించే టైంలో ప్రార్థించు, పని చేసే టైంలో పని చేయండి. డూ వాట్ గాడ్ టెల్స్ యూ టు డూ. యూ డూ వాట్ గాడ్ టెల్స్ యూ టు డూ అండ్ గాడ్ విల్ బ్లెస్ యూ. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పేది? రైట్, లిజన్ అండ్ డూ వాట్ గాడ్ టెల్స్ యూ టు డూ. 26, ద్రాక్ష రసము కొంచెం పుచ్చుకున్నట్టు మంచిదే. సామెతల గ్రంథం 23, 29 నుంచి 33 చదవండి. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువులేని గాయములు, ఎవరికి మందదృష్టి, ద్రాక్షరసముతో ప్రొద్దుపుచ్చు వారికే కదా. కలిపిన ద్రాక్షరసము రుచి చూడ చేరువారికే కదా. ఏ ద్రాక్షరసము? కలిపిన ద్రాక్షరసం. ద్రాక్షరసము మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తలతలలాడుచుండగను, త్రాగుటకు రుచిగా ఉండగను, దాని వైపు చూడకము. పిమ్మట అది సర్పం వల్లే ఖర్చును. ఏం చేస్తుందంట? ఇట్ విల్ బైట్ యూ. దట్స్ డేంజరస్. చదవండి. అది సర్పం వల్లే ఖర్చును. ఎలా కాటేస్తుందంట? స్పెషల్ కాట్ వస్తుందంట. ఎలాగా? కట్లపాము వల్లే కాటలేస్తుందంట. విపరీతమైనవి నీ కన్నులకు కనబడును. ఏయో కనపడతాయంట నీ కళ్ళకి. రైట్. నీవు వెర్రి మాటలు పలుకుదువు. ఏయో మాట్లాడతావంట. డిఫరెంట్ ఆ టంగ్స్ కాదు, పిచ్ టంగ్స్ ఇవన్నీ. ఓకే. నీవు నడి సముద్రమున పండుకొని వాని వలె ఉందువు, ఓడ కొయ్య చివరను పండుకొని వాని వలె ఉందువు. ఓకే, విపరీతమైనవి నీ కళ్ళలో కనపడను. చూడండి 33 ఇంగ్లీష్లో ఏమనుంటుందో తెలుసా? దాన్ ఐస్ షాల్ బిహోల్డ్ స్ట్రేంజ్ ఉమెన్. 27, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. 1 తిమోతి 6, 9, 10. ధనవంతులగుటకు అపేక్షించువారు దేవుడు ఆశీర్వదిస్తాడు, కానీ అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు. అర్థమైందా? దేవుడు ధనం ఇస్తే మంచిదే, దాని మీద హృదయం పెట్టక, ధారాళంగా ఇవ్వడం నేర్చుకో, దాని మీద హృదయం పెట్టక, అప్పుడు నువ్వు దాన్ని చక్కగా హ్యాండిల్ చేయగలవు. 28, స్వనీతి. ఏంటి 28? స్వనీతి. యోబు. రోమీయులు 13, రోమన్స్ 10:3. ఏలయనగా వారు దేవుని నీతి నెరగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. యోబు, నేనే గ్రేట్, దేవుడు తప్పు చేశాడు నా విషయంలో, నేను పేదలకు ఇచ్చా, ధర్మం చేశా, మంచిగా చేశా, నీతిగా ఉన్నా, పరిశుద్ధంగా ఉన్నా, పరిస్థితిని చూడలే, నేను పర్ఫెక్ట్ అని అనుకున్నాడు. దేవుడి కంటే పర్ఫెక్ట్ అనుకున్నాడు. ఏమైపోయింది? సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. స్వనీతి ఈజ్ డేంజరస్. 29, హేట్రెడ్. ప్రేమ లేని పరిస్థితి. అందరూ ప్రేమ అనండి. ప్రేమ లేకపోతే ఏమవుతుందో చూద్దాం. 1 యోహాను 2, 9 నుంచి 11. ప్రేమ లేకుండుట. 1 యోహాను 2, 9 నుంచి 11. రిజెక్షన్ వేరు. రిజెక్షన్ అంటే పక్కన పెట్టేయడం వేరు, ప్రేమ లేకుండా ఉండడం వేరు. చూడండి ఇది ఏం జరుగుతుంది ఒకసారి చదవండి. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణము లేదు. ఇంగ్లీష్లో చూడండి. హీ దట్ లవెత్ హిస్ బ్రదర్ అబైడెత్ ఇన్ లైట్ అండ్ దెర్ ఈస్ నన్ అకేషన్ ఆఫ్ స్టంబ్లింగ్. స్టంబ్లింగ్ అంటే ఇలా పడ్డం అనమాట, జారి పడ్డం. అంటే ప్రేమ లేకుండటం వల్ల ఏమైపోతారంట? పడిపోతారంట, చీకట్లో పడిపోతారంట. నీకు తెలియదు, అరే ఏంటి నేను దేవుడు నమ్ముకున్నాను కదా, ప్రార్థిస్తున్నాను కదా, ఎందుకు పడిపోయాను? ప్రేమ, ఎవరినో ద్వేషిస్తున్నావు. యు సీ దట్? హేట్రెడ్ విల్ మేక్ యూ ఫాల్. 30, లెట్ us టాక్. చూద్దాం. సామెతలు 4:25. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. నీ కళ్ళు అటు ఇటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగా చూడాలంట. యు సీ దాట్? సామెతలు 6:25.
దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకుము, అది తన కనురెప్పలను చిలికించి నిన్ను లోపర్చుకొననీయకుము. యు సీ దట్ నౌ. నీ కళ్ళు అటు ఇటు చూడకుండా స్ట్రైట్గా చూడాలంట. యు బి కేర్ఫుల్. నీ కళ్ళు సరిగ్గా కాపాడుకోలేదనుకో ఏమవుతావంట, ఆ రోజు యు విల్ ఫాల్ ఇంటూ దిస్ థింగ్స్. 32 స్పిరిట్ ఆఫ్ గ్లటనీ. ఏది పడితే తినేసే బుద్ధి. కనుక ఏసావు ఓకే, వాళ్ళ అమ్మని అడగొచ్చు కదా, అమ్మ ఆకలిస్తుంది కొంచెం ఏదైనా జావకాయ అన్నం పెట్టానంటే యాకోబు చూసి అరే కొంచెం వీరా అన్నాడంట. ఆడేమో నీ నీరంటే నేను చచ్చిపోతావా తినకపోతే ఒక పూట అని నేను జాగ్రత్తగా ఏమన్నా చేసుకోరా నాకు అది ఎవరా అన్నాడంట. తిండిపోతాడు కాబట్టి జాగ్రత్తం పోగొట్టుకుంటాడా? తిండిపోతాడు ఎందులో పడతారు? శోధనలో పడతారు. 33 యేసుప్రభు వారు కొన్ని శోధనలు అంట రక్తము కారణంతగా ఎదిరించారంట. ఆయన అప్పుడప్పుడు కొన్ని పోటలేదా, రక్తము కారణంతగా అంటే అంత వేదనతో ఎదిరించాలంట అపవాదిని. ఫైట్ విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్ అండ్ విన్ ద డెవిల్. 34 కొన్ని కొండలు ఎలా పోతాయంట? ఉపవాసము ద్వారా. ఎలా పోతాయంట? ఉపవాసము. 35 నీవు ఉత్తమమైన కార్యము చేయకపోతే, ఇఫ్ యూ డోంట్ డూ ద బెస్ట్. 36 గలతీయులు 6:1 ఎవడైనా పడిపోతే వాడిని ఎలా లేవనెత్తాలంట? సాత్వికమైన మనసుతో లేవనెత్తాలంట. గలతీయులు 6:1 చదవండి ఒకసారి. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనాను చిక్కుకొన్న ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడును తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టివానిని మంచిదారికి తీసుకొని రా. తానును శోధింపబడునేమో అని విషయమై. ఆడు పడిపోయాడా? ఆడు పడిపోయాడు. చూడు పాపం వాడు పడిపోయాడు నాయన, వాడు పర్లోక రాజ్యానికి వెళ్ళాలా, వాడు నిలబడాలా, వాడు ఇంకా పరిశుద్ధంగా ఉండాలా, వాడిసారి పడకూడదు అని వినయముతో, నాలో కూడా అలాగుంది బలహీనత బ్రదరు, నువ్వు ఇలా చెయ్యి, నువ్వు లేగు, పళ్ళ ముందుకెళ్ళు అని సాత్వికమైన మనసు చేస్తే నీకు ఆశీర్వాదం వస్తుంది. లేకపోతే నువ్వు కూడా శోధనలో పడిపోతావు. ఎంతమందికి అర్థమైంది ఇది? సాత్వికమైన మనస్సు. వితౌట్ స్పిరిట్ ఆఫ్ వీక్నెస్ యూ విల్ ఫాల్. ఈ మెసేజ్ చెప్పాడంటే ఈ సంవత్సరం మిమ్మల్ని నిలకడగా ఉంచి ఆశీర్వదిస్తాడనమాట. ఈ సంవత్సరం ఇఫ్ దిస్ మెసేజ్. ఎంతమంది ఆశీర్వదించబడ్డారు దీనివల్ల? చెక్ లిస్ట్. అప్పుడప్పుడు మీకు తెలియదు, నువ్వు ప్రార్థిస్తావు, ఉపవాసం ఉంటావు, ఆ చెల్లిని ద్వేషిస్తావు, ఆ ద్వేషం వల్ల నువ్వు పడిపోతావేమో. శోధనలు ఎలా జయిస్తామో తెలుసా? ఎక్స్ట్రీమ్ సూపర్ న్యాచురల్ స్టఫ్, లోతైన అద్భుతాలు అనండి. కొన్నిసార్లు అద్భుతాల విషయంలో లోతుగా వెళితేనే మనము కొన్ని ఆత్మీయ జీవితాల్లో లోతుగా వెళితేనే కొన్ని శోధనలను జయిస్తామంట. చూడండి, పౌలు ఏ ఆకాశానికి ఎక్కిపోయాడంట? 3వ ఆకాశానికి ఎక్కిపోయాడంట. అమ్మో, పరలోకం ఇదంతా నిజము, ఇలాగుంటుందా అని చూసి మళ్ళా కిందకొచ్చి ఆ పౌలు నేనైతే ఈ లెక్కన దేవునితో సహవాసం చేసి ఉండాలా అని అనుకున్నాడంట. లోతైన అనుభవాలు, అవునా, దర్శనాలు, దేవునితో సహవాసం కలిగి ఉండుట. యు నీడ్ టు హ్యావ్ ఎ డీప్ రిలేషన్షిప్ విత్ యువర్ గాడ్ విచ్ విల్ బ్లెస్ యూ. హ్యావింగ్ ఎ డీప్ రిలేషన్షిప్ విత్ గాడ్. దర్శనాలు చూడండి, పేతురు వాళ్ళు ఎందుకు వెళ్ళిపోలేదు? పేతురు దర్శనంలో చూశాడు, ప్రభువా నీవు తప్ప ఎవరున్నారు? దేవుడు ఇదిగో మీ ముగ్గురు చాలా ముఖ్యమైన వాళ్ళు, మీరు పునాదులు, మీరు పడిపోకూడదు అని చెప్పి ఏం చేశాడు? ముగ్గురిని ఎక్కడ తీసుకెళ్ళాడు? కొండపైకి తీసుకెళ్ళి ఏం పొందాడు? రూపాంతరం పొంది చూపించాడు. ఆ పక్కన ఈ పక్కన ఎవరిని చూపించాడు? మోషేని, ఏలియాని చూపించాడు. ఇలాంటి లోతైన అనుభవాలు నిన్ను ఇంకా దేవునిలో ఎదిగేటట్టు చేస్తాయి, శోధనలో పడకుండా ఉండేటట్టు చేస్తాయి. ఎంతమంది కావాలి ఇటువంటి లోతైన అనుభవం? సూపర్ న్యాచురల్ ఎన్కౌంటర్ విల్ మేక్ యూ holy and righteous. Supernatural encounters, great supernatural encounters will bless you. అప్పుడప్పుడు దేవుడు నీకు గురి చెప్పేస్తాడు. అందుకే నువ్వు వెనక్కి వెళ్ళవు. అబ్రహాం చెప్పేశాడు, అబ్రహామా నువ్వు వెనక్కి వెళ్ళాల్సిన పని లేదు, ఇదిగో ఆ పరలోకం అనే పట్టణం చూపించేశాడు అబ్రహాం. ఈ భూమి మీద కాదు, ఆ పరలోకం పట్టణానికి నువ్వే తండ్రివి, ఆ గుమ్మ వద్ద నువ్వు ఉంటావు. క్రీస్తు చనిపోయి నీ ఆశీర్వాదమే ఇస్తాడు అందరికీ, ఎన్ని చెప్పేస్తాడు. అందుకే అబ్రహాం అంటాడు, నా కొడుకు నేను పంపను, వెనక్కి వెళ్ళడం నా కుమారుడు. కొన్ని చూడడం వల్ల కొన్ని నిర్ణయాలు తీసుకోరు. బీయింగ్ మైండ్ఫుల్ ఆఫ్ ద ప్రామిస్. ఒకసారి హెబ్రూలు 11:15 చదవండి. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం ముందుంచుకొన్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలుగును. ఆ పాతది జ్ఞాపకం ఉంచుకుంటే అక్కడికి వెళ్తారంట. కానీ ముందుది జ్ఞాపకం ఉంచుకుంటే
వెనక్కి వెళ్ళే ఛాన్సే లేదు. ఎంతమందికి అర్థమైంది? అందుకే అబ్రహాం చెప్పాడంట, ఆ పరలోకము నీకు ఇస్తాను. అందుకే పునాదులు గల ఆ పట్టణాన్ని చూసి ఇక్కడ యాత్రికుల్లా జీవించాడంట. అందుకే వెనక్కి వెళ్ళలేదు. గాడ్ గివ్స్ యూ. ఒకసారి నీ గొప్ప వాగ్దానం అబ్రహాం చెప్పాడంట, నీకు పిల్లలు లేరని చింతించక నా తోడు అన్నాడు. లోతైన అనుభవం అనండి. డీప్ స్టాఫ్. సమ్టైమ్స్ గాడ్ గివ్స్ యూ డీప్ ఎన్కౌంటర్ సో దట్ యూ విల్ నాట్ గో బ్యాక్. యూ విల్ నాట్ గో బ్యాక్. హన్నా అని ఒక విధవరాలు ఉంది. ఆ విధవరాలు చేశాడు. ఆమె 7 సంవత్సరాలు కాపురం ఉండి తర్వాత 50 ఏళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిందండి. అలా 50 ఏళ్ళు ఎవరు చేస్తారండి? ఎందుకంటే దేవుడు చెప్పాడంట, అమ్మా నీవు గనక ఈ ప్రార్థన చేస్తూ నిలకడగా ఉంటే నీవు యేసయ్యని ఎత్తుకొని ప్రవచిస్తావు అన్నాడంట. అది మనసులో పడిపోయి ఆమె దివరాత్రులు ప్రార్థన చేసి ఎత్తుకుందా లేదా? సిమియోనుకు అనమాట. సిమియోనుకు చెప్పాడు, సిమియోను ఆ కుమారుడిని ఎత్తుకునే వరకు నువ్వు చావయ్యా. అందుకని బలంగా అయిపోయాడు బుద్ధప్పుడు. ఆయన లోతైన అనుభవం అనండి, లోతైన అద్భుతము అనండి, విపరీతమైన అద్భుతము అనండి. ఎస్, సూపర్ న్యాచురల్ మిరకల్స్ విల్ బ్లెస్. అందుకే శిష్యులకి ఆయన 40 రోజులు వెళ్ళిపోయే ముందు అక్కడ ఏమనుంటుందో తెలుసా? ప్రమాణములు చూపించాడు. అంటే ఏంటి? మర్చిపోలేని అద్భుతాలు. ఈ సంవత్సరము మీకు ఇటువంటి గొప్ప అద్భుతాలు దేవుడిచ్చునుగాక. ఇలాంటివి ఉండడం వల్ల నువ్వు పడిపోవంట. యూ విల్ నాట్ ఫాల్. హానోకు చెప్పాడంట, హానోకు నువ్వు చనిపోవయ్యా అని చెప్పాడంట, నువ్వు చావని చెప్పాడంట. అందుకని హానోకు పడిపోలేదంట. హీ బిలాంగ్ టు దట్ కింగ్డమ్. హానోక్ హ్యాస్ అ డిఫరెంట్ మైండ్ సెట్. ఇలాంటి అద్భుతాల ద్వారా పడము. ఏ లేక ఒక అద్భుతం ఉందంట, దుప్పటి ఏ నదిని కొడితే ఆ నది ఇడిపోద్దంట. అందుకని దుప్పటి పట్టుకొని జాగ్రత్తగా నడిచిపోడండి ఎలీషా. ఇంకా జాగ్రత్తగా నడవడం మొదలుపెట్టాడంట. ఎందుకంటే 2 అంతల అభిషేకం. ఒకసారి గొప్ప గొప్ప విషయాలు నీకు కలగడం ద్వారా నీవు పరిశుద్ధంగా పాపములు పడిపోకుండా ఉండడానికి నీకు సహాయపడుతుంది. బీయింగ్ మైండ్ఫుల్. ప్రార్థించుకుందాం. నజరేయుడైన యేసయ్యా, ఇదిగో తండ్రి అయ్యా, శోధనలో పడకుండా ఎలాగే మేము నిలకడకుండాలో మాకు ఈ బోధించావు. కాబట్టి మేము నిలకడకుండా కృప మాకు దయచేయండి. ఇదిగో ఎవరైతే కుడి హస్తం పెట్టుకున్నారో ఇప్పుడే వారిని ముట్టండి. లార్డ్ విజిట్ దరి ప్రభావం సంవత్సరము భూమి నీ యొక్క మహిమతో నిండి ఉన్నదయ్యా. నీ నామాన్ని ఏమడిగినా భూమిలో ఎక్కడున్నా వారిని తాకుతావు. లార్డ్, ద ఎర్త్ ఈస్ ఫిల్డ్ విత్ యువర్ గ్లోరీ. సో ఇఫ్ ఐ టేక్ యువర్ నేమ్ అండ్ ప్రే ఫర్ ఎనీ పర్సన్ ఎట్ ఎనీ ప్లేస్, యు ఆర్ గోయింగ్ టు విజిట్ హిమ్ అండ్ హీల్ హిమ్ నౌ. నజరేయుడైన యేసయ్యా, తల నుంచి అరికాలు వరకు గెడ్డలు, కణుతులు, రక్తస్రావము, గర్భఫలము లేని యొక్క పరిస్థితి, వివాహము లేదు, ఉద్యోగం లేదు, ఇదిగో ప్రతి వ్యాధిని ముట్టి స్వస్థపరచండి. ఈ చేతులు లేమి చూడని చేతులుగా వాటిని ఆశీర్వదించండి. వారి వ్యాపారాలను, ఉద్యోగాలను, వారి చేతిలో కొంచెమున్నా ఆ కొంచెము పిండి ఆ నూనె అయిపోకుండా అద్భుత రీతిగా కుటుంబం అంతా కడుపారా తిని ఇతరులకు పెట్టి నా గిన్నె నుండి పొరులుందని చేసేటట్లు ఆ చేతులను ఆశీర్వదించండి అయ్యా. సూపర్ న్యాచురల్ ఫైనాన్సెస్ ఇన్ దేర్ హ్యాండ్స్. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.